ఎంత? గంటన్నర. ఓ సరే, ఎక్కువ. ఏంటి లేటు? ఫేట్ టైంకే బయలుదేరా, మధ్యలో బాబాయ్ తగిలారు. పోలీసా? అవును, లైసెన్స్ ఉందా అన్నాడు. అది ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాను అన్నాను. చివరికి బాబాయ్కి బిస్కెట్ వేసి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. మరి ఇప్పుడు ఎక్కడికి? అదిగో అక్కడ భూమి ఆకాశం కలిసాయా? కలిసే అక్కడికి. అది బాగా దూరమేమోరా. అయినా నీతో వాదించి వేస్ట్ కానీ పోనీరా బాబు. ఏం జరిగింది? యాక్సిడెంట్. ఎప్పుడు? నిన్న సాయంత్రం. ఎక్కడ? బీచ్ రోడ్లో. అర్థమైంది. ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి క్వశ్చన్స్? లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఈ ట్యాబ్లెట్లు గంటకు 60 వేసుకోవాలి. హాస్పిటల్ మొత్తమా? కాదు, మీ ఇద్దరు. మరీ అన్నా? కొన్ని పావుగంటగా 30 వేసుకుంటావా? అలా అన్నావు, బాగుంది. చూసావా డోస్ తగ్గించాను. పోయింది. అవును, ఎప్పుడూ ఆగలేదు. ఏంటది? టైటాన్ వాచ్ జీవితకాలం నడుస్తుంది, ఎప్పుడూ ఆగదు. ఇక్కడ మన జీవితానికే గ్యారంటీ లేదురా. నేను అంటుంది నా ఎగ్జామ్, నా ఫ్యూచర్. పోతే పోనీరా, జరిగింది మర్చిపోయి జరగాల్సింది చూడటమే జీవితం. నిజమే, అవకాశం అదృష్టం అస్తమానం రావు. ఎవరికి కాకుండా పుట్టాం, అలాగే ఎవరికి కాకుండా పోతే వదిలేరా. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఫెయిల్యూర్ మర్చిపోవడానికి నా జీవితంలో సక్సెస్ అంటూ ఒకటి ఏడుస్తేగా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇన్నేళ్ల జీవితంలో నాకు మిగిలిన ప్రయత్నాలు, వాటికి సరిపడా సంజాయిషి. ఎందుకు అదే జీవితం? ఏముంది నా దగ్గర? ఏం మిగిలింది? సర్లే వదిలే, పడుకుండా. ఎక్కడి నుంచిరా? ఇప్పుడే మీ రిపోర్ట్స్ ఇచ్చారా? రేపు చూసుకోవచ్చులే. కాదు, ఇప్పుడే చెప్పాలి. అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్ రా. ఏంటి? స్పైనల్ కార్డ్ డిస్ప్లేషియా. లెగడానికి 15 రోజులు పడుతుంది. నేనా? బాగానే ఉన్నాగా. నువ్వు కాదు. అయితే ఇప్పుడు ఏంటి? బాగానే ఉన్నానుగా, రేపు డిశ్చార్జ్ అయిపోవచ్చుగా. బాగానే ఉన్నావు, డిశ్చార్జ్ అయిపోవచ్చు. కానీ మరి నువ్వు ఎక్కువ కాలం బతకవరా. కొన్ని గంటలు మాత్రమే, మ్యాక్సిమం 1-2 రోజులు. అలాగనే చెప్పారు డాక్టర్. జీవితంలో సక్సెస్ అంటూ ఒకటి ఏడుస్తేగా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇన్నేళ్ల జీవితంలో నాకు మిగిలిన ప్రయత్నాలు, వాటికి సరిపడా సంజాయిషి. ఎందుకు అదే జీవితం? ఏముంది నా దగ్గర? ఏం మిగిలింది? ఆశ. అది ఉన్నంత వరకు నీకు ఏ సంజాయిషి అక్కర్లేదు.
అది పోతే ఏ సంజాయిషి ఇవ్వలేము. ఒక గులాబీ మొక్కకి ముళ్ళు ఎందుకు ఇచ్చాడని దేవుణ్ణి మనం తిట్టుకుంటాం, కానీ ఎందుకు పనికిరాని ఒక ముళ్ళ చెట్టుకే గులాబీని ఇచ్చాడు. లైఫ్ కూడా అంతే, మనం ఎలా చూస్తే అలా ఉంటుంది. హ్యాపీగా అనుకుంటే హ్యాపీగా, బాధగా అనుకుంటే బాధగా. రే, ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ జరుగుతుంది, చెప్పనా? ఏంట్రా నీ గోల? చెప్తా వినరా. ఇప్పుడు ఏం చేస్తావు? సూసైడ్. సైడ్ అంతా ఒక సైన్ పెట్టు. మరేం చేయమంటావు? డాడీకి ఏమో బ్యాంక్లో లోన్ ఉంది. అమ్మ బలవంతం చేయడంతో నా పెళ్ళికి చదువుకి పెట్టాల్సిన లోన్తో పాటు ఇంటి మీద పెట్టేసింది. అన్నేదేమో చిన్న జోక్. డాడీ పెన్షన్ అంతంత మాత్రం. ఇప్పుడు వాళ్ళందరూ మా ఇంటి మీద పడుతున్నారు, ఆ బ్యాంక్ వాళ్ళు. దానికి తోడు డాడీకి హార్ట్ పేషెంట్. ఇంకేం చేయమంటావు? దీని అందరూ ఒకే సొల్యూషన్ ఉంది. ఏంటది? నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే మీ నాన్న చంపేద్దాం, దరిద్రం వదిలిపోద్ది. ఓయ్ సారీ సారీ సారీ, అసలు ఈ ప్రాబ్లమ్సే కావు. నీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను. నువ్వు ఏం టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళి బాడీలో శ్వాస పడుకో. రేపు ఇదే టైం ఎక్కడుద్దాం, ఓకే? వచ్చి అరగంట అవుతుంది, ఏం మాట్లాడవే? ఏదో చించుతా ఉన్నావు. చించు విజ్జు, చించు. చూడమ్మాయి, ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం జలుబులా లవ్వర్స్ ప్రాబ్లమ్స్ ప్యాకేజ్లో వస్తాయి. దీని గురించి లియో టాల్స్టాయ్ ఏమన్నాడంటే, సోదాపి విషయానికి రా. సరే, మీ ఫాదర్ ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? ఒక 5-6 లక్షలు ఉండొచ్చు. ఫైన్. తెలిసిన మళ్ళీ చెప్తున్నా, నా పేరు విజయ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నెలకి 50,000 జీతం. ఎంత కదా, నువ్వు కూడా 30 డ్రా చేస్తావు కదా. పిచ్చిమత్తు, ఇప్పుడు మనకి ఎలా లేదన్నా మంత్లీ ఎక్స్పెన్స్ 20,000 దాటదు. మిగతాదంతా ఇంట్రెస్ట్ తీర్చేద్దాం. నీ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ కాదా? మహా అయితే 2.5 years పట్టచ్చు, కానీ ఇంట్రెస్ట్ తీర్చేద్దాం. బాగుందిరా, కానీ మీ అన్నయ్య గురించి అంటావు. మీ అన్నయ్య క్వాలిఫికేషన్ తగ్గట్టు మా ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తా. మాకు మా బాస్ బాగా క్లోజ్, నేను చూసుకుంటాను. నువ్వు మర్చిపో దాని గురించి. మీ నాన్న గురించి అంటావు. తన కళ్ళ ముందే తన కూతురు సంతోషంగా ఉంటే ఏ తండ్రికైనా హార్ట్ అటాక్ కాదు కదా, పాకిస్తాన్ ఎనిమి అటాక్ వచ్చినా బతికేస్తా. ఇంకేంటే, నా వల్ల కాదు, నేనుతో ఆలోచించాను అంతే. మన విషయం మా ఇంట్లో చెప్పేనా? వద్దు. TV9, ETV2, సాక్షి, NDTV ఛానల్స్ అన్నిటి మీద ప్రశ్న పెట్టు. సరే, నాకు నీ మీద చాలా నమ్మకం, కానీ తర్వాత ఏమైనా నువ్వే చూసుకోవాలి. శ్రీరామచంద్ర, అసలేంత జరగకముందే ఇలా ఉంటే జరిగాక నా పరిస్థితి ఏంటో. వాడు పోయినప్పటికీ ఆ కిటికీ బయట ఏమవుతుందో అన్న ఆశ మాత్రం నాకు పోలేదు.
కాదు కదా, దాని మార్క్ కూడా లేదు. సో ఆ లవ్ స్టోరీ నిజంగా స్టోరీ అన్నమాట కాదు, ఉన్నమాటే. నా కోసం గడ్డి కూడా మొలవని ప్రదేశంలో ఓ పార్క్ సృష్టించి అందులో బెంచ్ పెట్టి ఇద్దరు లవర్స్ని క్రియేట్ చేసి ఓ కథే రాసేసాడు. లైఫ్ ఈజ్ అ జర్నీ ఇన్ అ డెడ్ అండ్ స్ట్రీట్, ఎవ్రీబడీ ఈజ్ ఇన్ ద క్యూ. కానీ దానిలో మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. అదే గాడ్స్ గిఫ్ట్. ఇంతకీ ఆ లవ్ స్టోరీ నిజమై ఉంటే దాని సీక్వెల్ ఏంటి? అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినోడికి తను పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. హౌ ఫూలిష్ ఆ పీపుల్. ప్రతి చిన్నదానికి సూసైడ్ అనే 7 అక్షరాలతో 100 ఏళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. మేకప్ బాగోలేదని అమ్మాయిలు, మ్యాట్నీ లేదని అబ్బాయిలు, జీతం సరిపోవట్లేదని ఉద్యోగులు, భారం ఎక్కువైందని ఇల్లాలు. ఇలా ప్రతిదానికి భయపడితే ఆ భయానికి అర్థం ఉంది.